బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీలో హై డ్రామా కొనసాగుతోంది. తాజాగా పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు మంచు మనోజ్. నిన్న తనపై జరిగిన దాడిపై పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారు అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు మంచు మనోజ్. అయితే మంచు మనోజ్ ఫిర్యాదులో కుటుంబ సభ్యుల పేర్లు ఏవీ కూడా లేవు అని చెప్తున్నారు పోలీసులు. తనకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. త్వరలో మనోజ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తామంటున్నారు పోలీసులు. మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ లాడ్జ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా అతను వాళ్ళ భార్య పిల్లలతో ఉండగా ఒక 10 మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి అరుస్తూ ఉన్నారు. నేను ఏంటని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా వాళ్ళు పారిపోయారు. దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు తగిలినాయి. దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా లేకుండా చేశారని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఎందుకు దాడి చేశారనేది నాకు తెలియదు. నాకు, మా పిల్లలకు, నా భార్యకు థ్రెట్ ఉందని చెప్పారు. అందులో అది ఎందుకనేది తెలియదు.